బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం। ఈ రోజు మధ్యాహ్నం 3:30 తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది। ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంత్రివర్గం సమావేశం జరగనుంది। కేబినెట్ భేటీ సమయంలో అందరూ స్పెషల్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, ప్రభుత్వ కార్యదర్శులు అందుబాటులో ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు। ఈ సమావేశాల్లో కీలకమైన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పై చర్చ జరగనుంది। ఈ మంత్రివర్గ సమావేశాల్లో కీలక తీర్మానాలకు ఒప్పందం జరగనుంది। వాహనాల నెంబర్ ప్లేట్లలో టీఎస్కు బదులుగా టీజీగా మార్చేందుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది। మరో 2 గ్యారంటీల అమలుపై చర్చించనున్నారు। 500 రూపాయలకే సిలిండర్ పథకానికి, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది। ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లపై చర్చకు రానుంది। అదేవిధంగా కులగణనకు సంబంధించి ఆమోద ముద్ర వేయనున్నట్లు కూడా తెలుస్తోంది। బడ్జెట్ సమావేశాల్లో సాగునీటి పారుదల శాఖపై శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తుంది। ఇక దీనిపై మంత్రివర్గం చర్చించనుంది। బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం। ఈ రోజు మధ్యాహ్నం 3:30 తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది। ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంత్రివర్గం సమావేశం జరగనుంది। కేబినెట్ భేటీ సమయంలో అందరూ స్పెషల్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, ప్రభుత్వ కార్యదర్శులు అందుబాటులో ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు। ఈ సమావేశాల్లో కీలకమైన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పై కూడా చర్చ జరగనుంది। దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు। రాంబాబు చెప్పండి, మంత్రివర్గ సమావేశాల్లో కీలకంగా చాలా తీర్మానాలు జరిగే అవకాశం కనిపిస్తోంది। సో దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? మధ్యాహ్నం 3:30 అయితే కేబినెట్ భేటీ అయితే ప్రారంభం కాబోతున్నది। ఈ యొక్క కేబినెట్ భేటీలో ప్రధానంగా ఇటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు సంబంధించినటువంటి దానిపై ముఖ్యంగా ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి అంశం, ముఖ్యంగా 2 గ్యారెంటీలు ఇప్పటికే అమలు చేస్తున్నారు। మరొక 2 గ్యారెంటీలు వెంటనే అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నారు। దీనికి సంబంధించి బడ్జెట్ లో ఎంత నిధులు ఖర్చు చేయాలి, దీన్ని ఎంత ఇప్పటికే ఒక సమావేశం ఈ రోజు బడ్జెట్ లో క్యాబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉంది। బడ్జెట్ కేటాయింపుల విషయంలో ఏ రంగానికి ఎంత కేటాయిస్తున్నట్లయినా ఈ బడ్జెట్ క్యాబినెట్ లో పూర్తి స్థాయిలో ఒక నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశం ఉంది। మరోవైపు ఇటు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ భవనాల రిజిస్ట్రేషన్ సంబంధించి తెలంగాణ నమోదు చేయాలని చెప్పేసి టీఎస్ గా ఉన్నదాన్ని టీసీగా మార్చాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది। అంటే దాన్ని టీజీగా ఉద్యోగాలను నియమాలకు సంబంధించినటువంటి అంశంలో ఈ నెలలోనే 15,000 కానిస్టేబుల్ అంటే పోలీస్ రిక్రూట్మెంట్ కూడా చేస్తామని చెప్పడం జరుగుతుంది। అంటే 15,000 పోస్టులను పోలీసు ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది। దీనికి సంబంధించిగా ఇప్పటికే ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి అంశం పైన ఆ క్యాబినెట్ లో చర్చించేటువంటి అవకాశం ఉంది। దీనిపైన ఆమోద ముద్ర వేసేటువంటి అవకాశం ఉంది। ఉద్యోగాలను ఈ క్యాలెండర్ ఇయర్ గా ఫిబ్రవరి నుండి అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది। కాబట్టి ఈ యొక్క ఫిబ్రవరి నుండి డిసెంబర్ 31 వరకు 2 దఫాలుగా ఈ యొక్క నోటిఫికేషన్ 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది। కాబట్టి దీనికి సంబంధించి కూడా క్యాబినెట్ ఆమోద ముద్ర వేసేటువంటి అవకాశం ఉంది। మరోవైపు ఈ యొక్క నీటిపారుదల రంగానికి సంబంధించినటువంటి సాగునీటికి సంబంధించినటువంటి వ్యవహారంలో మొత్తం ప్రాజెక్టులకు సంబంధించినటువంటి జరిగినటువంటి ఇప్పటికీ అవినీతి జరిగింది। కాబట్టి అవినీతిని సంబంధించినటువంటి అంశాలు ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్ట్స్ లో విజిలెన్స్ అధికారులు అయితే ఒకవైపు ఆర్డర్ నిర్వహించారు। విజిలెన్స్ అధికారులైతే కాళేశ్వరంలో భారీ స్థాయిలో అవినీతి జరిగింది చెప్పేసి ఇప్పటికే నిర్ధారణ చేశారు। కాబట్టి మరొకవైపు దానికి సంబంధించినటువంటి దశను ముందుకెళ్ళేటంటే ఇప్పుడు ఆ కాళేశ్వరం సంబంధించినటువంటి ప్రాజెక్టులు చేపట్టాలని విజయవాడని సంబంధించినటువంటి
మొత్తం వ్యవహారంలో ఈ యొక్క కృష్ణా రివర్ మేనేజ్ బోర్డు సంబంధించినటువంటి అంశంలో ఒక ఒప్పందాలకు సంబంధించినటువంటి అంశం అయితే ప్రభుత్వం పైన విశ్వాసం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ సెక్టర్ కేంద్ర ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని చెప్పేసి వాళ్ళు దీనికి సంబంధించిన క్యాబినెట్ లో చర్చించేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా 6 గ్యారెంటీలు టీఎస్ తెలంగాణ 500 గ్యాస్ సిలిండర్ 200 యూనిట్ల ప్రతిపాదనలు తీసుకున్నప్పుడు నేపథ్యంలో ఇప్పుడు ఈ నెల సంబంధించిన ఆలోచనలు చేసే రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం అయితే వివిధ సంక్షేమానికి సంబంధించినటువంటి అంశాలతో కూడినటువంటి ఒక బడ్జెట్ అయితే ప్రవేశపెట్టాలని చెప్పేసి భావిస్తామని అందుకని ఇప్పటికే మంత్రులందరూ కూడా ఇప్పటికే సిఎస్ సంయుక్త అధికారులు కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది. 13 గంటల 3:30కైతే సెక్రటరీ లో సంబంధించినటువంటి బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఈ ముఖ్యంగా అయితే ఈ రోజు దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వం ఎందుకంటే బడ్జెట్ పెట్టడానికి బడ్జెట్ ను తీసుకెళ్లాలని భావిస్తున్నాను కాబట్టి ఈ బడ్జెట్ సంవత్సరంగా సంబంధించి బడ్జెట్ సమావేశాలు తమిళనాడు ధన్యవాదాలు ఆ తర్వాత 14 ఓటమి ప్రవేశపెడితే 12 నుండి 17 వరకు యొక్క బడ్జెట్ సమావేశాలు కూడా నిర్వహించే అవకాశం కాబట్టి మొత్తం ప్రభుత్వం అన్ని అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుని బడ్జెట్ సమావేశాలు జరుగుతా ఉన్నది. దాంతో పాటు ప్రభుత్వం అయితే ఎక్కడ చర్చలు లేదని చెప్పి చెప్తా ఉన్నది. ప్రభుత్వం ఆ ప్రజాపాలనకు ముందుకెళ్తామని చెప్పేసి ప్రజల సంక్షేమం ప్రధాన చేస్తా ఉన్నది. ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేది మహిళ కాలం నుండి ఏర్పాట్లు చేస్తుంది. అభివృద్ధి ప్రభుత్వం ఎందుకంటే ఇప్పటికే ప్రత్యక్ష పాలన స్పెషల్ అధికారుల పాలన కొనసా ఉన్నాం కాబట్టి ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ఇటు ఎట్లా కూడా విద్యార్థులు రాకుండా ఉండేందుకు ప్రజలకు సాధించి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండేది ప్రభుత్వం ఏర్పాటు చేద్దాం కాబట్టి బడ్జెట్ సమావేశంలో ప్రధానంగా ఈ అంశాలను పరిగణలోకి తీసుకునే అవకాశం. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు.